నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కేరళలోని పుట్టింగల్ ఘోరకలిలో 102కు చేరిన మృతులు బాణాసంచా ప్రదర్శనకు అనుమతి లేదన్న చాందీ సర్కార్ న్యాయ విచారణకు ఆదేశం పేలుడు ఘటనపై యావత్ భారతావని దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు 12 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమాద బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ మాటల కందని ఘోర దుర్ఘటనగా అభివర్ణన కేరళకు అండగా ఉంటామని భరోసా విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సహా 11 మంది దుర్మరణం తెలంగాణ సచివాలయానికి సమీపంలోనే అంబేద్కర్ భారీ విగ్రహం 36 ఎకరాల్లో నిర్మించాలని కేసీఆర్ సర్కారు నిర్ణయం ఈ నెల 14నే శంకుస్థాపన హిందూకుష్ పర్వత శ్రేణుల్లో మరోసారి భారీ భూకంపం పాకిస్తాన్లో 2 మృతి ఢిల్లీ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రకంపనలు బంగాల్ అసోంలో రేపు 2వ విడత పోలింగ్ సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం కేరళలోని పుట్టింగల్ ఆలయంలో బాణాసంచా కాలుస్తుండగా చోటు చేసుకున్న భారీ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 102కు చేరింది ఈ ఘటనలో గాయపడిన మరో 380 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఆలయంలో బాణాసంచా పేలుళ్లకు ప్రభుత్వ అనుమతి లేదని స్పష్టం చేసిన కేరళ ప్రభుత్వం ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించింది మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది కేరళలోని కొల్లాం జిల్లా పరవూర్ సమీపంలోని పుట్టింగల్ దేవి ఆలయంలో జరిగిన ఉత్సవాల్లో పెను విషాదం చోటు చేసుకుంది వారం రోజుల పాటు జరిగే ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్న సందర్భంగా గత రాత్రి నిర్వహించిన బాణాసంచా ప్రదర్శన అనేక మంది జీవితాల్లో కాళరాత్రిని మిగిల్చింది మిరుమిట్లు గొలిపేలా సాగే బాణాసంచా పేలుళ్ల దృశ్యాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోను కావాలని వచ్చిన వేలాది మంది ఊహించని ఉత్పాతానికి గురయ్యారు బాణాసంచా వల్ల ఎగసిన నిప్పురవ్వలు పక్కనే ఉన్న కంబాపుర అనే సామాన్లు భద్రపరిచే గదిపై పడ్డాయి ఆ గదిలో పెద్ద ఎత్తున బాణాసంచా పేలుడు పదార్థాలను నిల్వ ఉంచగా వాటికి మంటలు వ్యాపించాయి క్షణాల్లో భారీ పేలుడు సంభవించింది ఈ శబ్దం కిలోమీటర్ దూరం వరకు వినిపించగా ఒక్కసారిగా అగ్నిగోళంలో విరుచుకుపడిన కీలలు అక్కడున్న వారిని దహించివేశాయి ఆపదను గుర్తించి పరుగులు తీసే ప్రయత్నం చేసిన భక్తులు నలువైపులా ఎగిసిపడిన మంటలకు చాలా మంది అందులో కాలి బూడిదయ్యారు కాలిన గాయాలతో క్షతగాత్రులు ప్రాణాలతో బయటపడిన వారు తమ వారి కోసం గాలిస్తూ చేసిన రోదనలు కేకలతో ఆలయ ప్రాంగణమంతా భీతావహంగా మారిపోయింది ఎక్కడ చూసినా కాలుతున్న మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయిన శరీర భాగాలతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారింది పేలుడు జరిగిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోగా ఆ ప్రాంతమంతా అంధకారంగా మారింది అగ్నికి ఆహుతైన కొన్ని మృతదేహాలు గుర్తించలేని విధంగా తయారయ్యాయి ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక దళం పోలీసులు పరస్పర సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను కొల్లాం తిరువనంతపురం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు నౌకాదళం వైమానిక దళానికి చెందిన 6 హెలికాప్టర్లు ఓ ఎయిర్ క్రాఫ్ట్ ను కూడా సహాయక చర్యల కోసం వినియోగించారు ఎన్నికల కోడ్ దృష్ట్యా ఈసీ అనుమతితో ఘటనా స్థలికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించిన ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు అందుకు అవసరమయ్యే ఖర్చంతటినీ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు We have announced 10 lakhs rupees per person who died in this accident and free treatment to all the injured persons. Apart from that, in the injured persons, the serious injury for 2 lakhs and the minor injury 50,000 rupees. Making all our efforts to give the best medical treatment to all the 383 persons.
ఆలయంలో బాణసంచే పేలుళ్లకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కొల్లాం జిల్లా కలెక్టర్ స్పష్టం చేయగా నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ అధికారులు పరారీలో ఉండగా ప్రమాద ఘటనపై కేరళ హోంమంత్రి రమేష్ చెన్నితాలా న్యాయ విచారణకు ఆదేశించారు. కొల్లం దుర్ఘటన పట్ల యావత్ భారతం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్వయంగా కొల్లం వెళ్లి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ క్షతగాత్రులు, బాధితులను ఓదార్చారు. కేంద్రం కేరళకు అన్ని విధాలా సాయం అందిస్తుందని ప్రకటించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా బాధితులను పరామర్శించారు. కొల్లం దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీతో మాట్లాడి సమాచారం సేకరించారు. అనంతరం హుటాహుటిన కేరళకు బయలుదేరారు. ముందే ఏ విధమైన ప్రోటోకాల్ పాటించవద్దని తెలిపిన ప్రధాని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో త్రివేంద్రంకు, అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కొల్లం చేరుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన పుట్టింగల్ ఆలయాన్ని ఉమెన్ చాందీ సహా కేరళ హోంమంత్రి రమేష్ చెన్నితలతో కలిసి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును ఉమెన్ చాందీ వివరించారు. తర్వాత అక్కడి నుంచి అగ్ని ప్రమాద బాధితులు చికిత్స పొందుతున్న కొల్లంలోని ఏఏ రెహమాన్ ఆసుపత్రికి వెళ్లిన మోదీ బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. అనంతరం కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమైన ప్రధానమంత్రి సహాయక చర్యలపై అనేక సూచనలు చేశారు. కొల్లం అగ్ని ప్రమాద బాధితులను ఆదుకునే విషయంలో కేరళ ప్రభుత్వానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందుతుందని తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కేంద్రం తరపున 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. हादसा इतना भयंकर है कि जिसका शब्दों में बयान करना बहुत मुश्किल है. मुझे डॉक्टर बता रहे थे कि शरीर और माथा कहीं कहीं अलग हो गए हैं. जिन परिवारों ने अपने स्वजन खोए हैं उनके प्रति मेरी संवेदना है और जिनको इंजरी हुई है बहुत स्वस्थ हो, इसलिए मेरी ईश्वर से प्रार्थना है. मैंने मुख्यमंत्री जी को कहा है कि जो सीरियस पेशेंट है अगर उनको मुंबई, दिल्ली कहीं पर भी शिफ्ट करना होगा तो भारत सरकार तुरंत व्यवस्था करेगी. भारत सरकार पूरी तरह इस संकट की घड़ी में केरल के साथ हैं, दुखी परिवारों के साथ हैं. దుర్ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల సందర్భంగా ఇవాల్టి కార్యక్రమాలను రద్దు చేసుకుని బాధితులను పరామర్శించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పార్టీ సీనియర్ నేత ఆంటోనీతో కలిసి కొల్లం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. కొల్లం ఘోరకలి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అందరూ బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఆపద సమయంలో కేరళకు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ పర్వత పంక్తుల్లో భారీ భూకంపం సంభవించింది. భూమి లోపల 236 కిలోమీటర్ల లోతున సంభవించిన భూకంప తీవ్రత భూకంప లేఖినిపై 7.1గా నమోదైంది. ఆ భూకంపం ధాటికి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సహా భారత్లోని అనేక ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. పాకిస్తాన్లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉండగా బునేర్లో 2 ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఆస్తి నష్టం మాత్రం తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు భూకంప దాటికి ఢిల్లీలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని నంద్వి పట్టణంలో 3.4 తీవ్రతతో భూమి కంపించగా గుజరాత్లోని తప్పి, సూరత్ జిల్లాల్లో కూడా స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, చండీగఢ్, హర్యానాలోనూ భూమి కంపించింది. భారత్లో ఏ విధమైన ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. కశ్మీర్లో మాత్రం అక్కడక్కడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారిపై లారీ, కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఈ ఘటనలో కారులోని 9 మంది, ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న 2 మృతి చెందారు. మృతుల్లో 9 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కాగా రక్తసిక్తమైన నక్కపల్లి జాతీయ రహదారి స్థానికుల్ని కంటతడి పెట్టించింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో 5వ నెంబరు జాతీయ రహదారి నెత్తిరోడింది. ఉదయం 11 గంటల సమయంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది కారులో విశాఖ నుంచి తునివైపు వెళ్తుండగా కారు టైరు ఒక్కసారిగా పేలింది. అదుపు తప్పి రహదారి అవతల వైపునకు దూసుకెళ్లిన కారు ఆ మార్గంలో వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అదుపులోకి రాని వేగం వల్ల ఇనుప రాడ్లను తీసుకెళ్తున్న లారీ కిందకు చొచ్చుకెళ్లింది. లారీ కింద ఇరుక్కున్న కారు పూర్తిగా నుజ్జునుజ్జవగా అందులో ఉన్న 9 మంది ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వీరిలో 4 చిన్నారులు, 3 మహిళలు ఉన్నారు. మృతులను విశాఖ బుచ్చిరాజుపాలెంలోని గాంధీనగర్కు చెందినవారుగా గుర్తించారు. నెల రోజుల కిందటే కొన్న కారులో ఈదలాడ శ్రీను కుటుంబం ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరగడం బంధుమిత్రుల్ని తీవ్ర విషాదంలో నింపింది. ద్విచక్ర వాహనంపై వెళుతూ ఈ ప్రమాదంలో మృతి చెందిన 2 తండ్రి కుమారులుగా పోలీసులు గుర్తించారు. ఎస్ రాయవరం మండలానికి చెందిన హెటిరో ఉద్యోగి దాట్ల చిరంజీవిరాజు కుమారుడు అనంతసాగర వర్మతో కలిసి వెళ్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్కూటర్ ముక్కలవగా వెనక కూర్చున్న 7 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మరణించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తండ్రి తుదిశ్వాస విడిచారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ యువరాజును ఆదేశించారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లక్ష్మీగూడలో విషాదం చోటు చేసుకుంది. సమీప హుందాసాగర్లో ఈతకు వెళ్లిన 9 మందిలో 4 మృతి చెందారు. వీరంతా హైదరాబాద్లోని బహదూర్పురా తాడ్బండ్కు చెందినవారుగా గుర్తించారు. మృతులను అమరుద్దీన్, సల్మాన్ ఖాన్, షారూక్, ఆసిఫ్ ఖాన్గా గుర్తించారు. ఈ 4 వివిధ ప్రైవేటు దుకాణాల్లో పనిచేస్తారని మైలార్దేవపల్లి పోలీసులు తెలిపారు. ఆదివారం కావడం వల్ల ఉదయం తాడ్బండ్ నుంచి లక్ష్మీగూడలోని హుందాసాగర్ చెరువులో ఈత కొట్టడానికి వెళ్లారు. గతంలో ఈ చెరువులో మట్టి తీయడం వల్ల గుంతలు ఏర్పడ్డాయి. ఈ విషయం వీరికి తెలియక ఈత కొట్టుకుంటూ వెళ్లి గుంతల్లో మునిగిపోయినట్లు చెబుతున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని సచివాలయానికి సమీపంలో ఉన్న 36 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 14న ముఖ్యమంత్రి ఈ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అంబేద్కర్ ఉత్సవ కమిటీ బుద్ధ పూర్ణిమ కార్యాలయంలో సమావేశమై జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తీర్మానించింది. లోయర్ ట్యాంక్మెంట్ వద్ద ఉన్న అంబేద్కర్ భవనం స్థానంలో నిర్మించి తలపెట్టిన అంబేద్కర్ టవర్ నిర్మాణాలకు కూడా అదే రోజు శంకుస్థాపన చేయించాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. బోరబండ వద్ద నిర్మించి తలపెట్టిన దళిత్ స్టడీస్ సెంటర్కు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది పొడవునా నిర్వహించాలని తీర్మానించారు. సమావేశం తర్వాత ఉత్సవ కమిటీ సభ్యులు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం ఎన్టీఆర్ గార్డెన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. తర్వాత క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమై తుది నిర్ణయం తీసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పునరాకృతి, విద్యుత్ ప్రాజెక్టులపై పూర్తి వివరాలను తెలంగాణ సర్కారు బహిర్గతం చేయాలని తెలంగాణ ఐకాస డిమాండ్ చేసింది. ఈఆర్సీ ముందు విద్యుత్ ఉద్యోగులు మాట్లాడొద్దనే సర్కారు నిబంధనను ఎత్తివేయాలని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాచారంలో తెలంగాణ ఐకాసలోని 45 సంస్థల ప్రతినిధులు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తించి ఉద్యమకారులకు న్యాయం చేయాలన్న కోదండరాం తెలంగాణలో కరువు ఎక్కువగా ఉందని, ఇప్పటికీ కరువు మండలాలుగా గుర్తించని ప్రాంతాలపై తక్షణమే ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. ప్రాజెక్టుల విషయంలో, తర్వాత విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో మొత్తం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్నింటినీ బహిర్గతం చేయాలని కోరుతున్నాం. విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో శ్వేతపత్రం కావాలి. ఇరిగేషన్ తర్వాత తాగునీటి ప్రాజెక్టుల విషయంలో మేము డిపిఆర్లు కానీ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ కానీ పూర్తిగా ప్రజల ముందు ఉంచాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎలక్ట్రానిక్ యుగంలో వాటిని ఇంటర్నెట్లో ఉంచితే ఎవరైనా అవసరమైతే చూసుకోవటానికి అవకాశం ఉంది. తెలంగాణలో కరువు నివారణ చర్యలు చేపట్టడంలో తెలంగాణ సర్కారు పూర్తిగా విఫలమైందని భాజపా శాసనసభ్యుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే సుమారు 40 లక్షల మంది ఉపాధి కోసం వలస వెళ్లారని,
14 లక్షల ఎకరాల్లో పంట నష్టం ఏర్పడిందని కిషన్ రెడ్డి తెలిపారు. భాజపా బృందాలు కరువు పరిస్థితిపై ఆరా తీసేందుకు జిల్లాల్లో తిరిగి తయారు చేసిన నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇచ్చేందుకు ఆయన సమయం ఇవ్వడం లేదన్న కిషన్ రెడ్డి నివేదికను గవర్నర్కు అందిస్తామని చెప్పారు. కేంద్రం సాయం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వము 800 కోట్లు కేటాయించింది, ఇప్పటికి 300 కోట్లు విడుదల చేసింది. అంతకుముందు 250 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ ఒక్క న్యాయ పైసా కూడా కరువు పీడిత ప్రాంతాల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. ఉపాధి హామీ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వము వేరే కార్యక్రమాలకు మళ్లించడం ఏదైతున్నదో అది సిగ్గుమాలిన చర్య. తెలంగాణలో రెండో విడత మిషన్ కాకతీయ కింద 9,000 చెరువుల పునరుద్దరణ పనులు ఊపందుకున్నాయి. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని పలు చెరువుల్లో పూడికతీత పనులను తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, దిలోవర్పూర్ మండలాల్లోని పలు చెరువుల్లో మిషన్ కాకతీయ పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం తెలంగాణలో 45,000 చెరువులు ఉన్నాయని 5 ఏళ్లలోగా వాటిలో పూడిక తీసి నీటిని నిల్వ చేయడం ద్వారా తెలంగాణను కరువు రహిత రాష్ట్రంగా మార్చుతామని మంత్రులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విధంగా చెరువుల మరమ్మతు చేసుకోవడానికి ఈ సంవత్సరం నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2,500 కోట్లు ఖర్చు పెట్టి కాకతీయ ఏడరాజు నిర్మించినటువంటి చెరువులన్నీ కూడా తిరిగి పునరుద్ధరణ చేసి వర్షాకాలంలో వర్షాలు పడ్డప్పుడు చెరువులు నింపుకొని మొదటి పంట రెండో పంటకు నీళ్ళు వచ్చే విధంగా ఈ చెరువుల యొక్క రిపేరు చేసుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులకు ధీటుగా ఫలితాలు సాధించేలా చంద్రబాబు సర్కారు చర్యలు చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ తెలిపారు. పురపాలక పాఠశాలల్లో ప్రారంభించిన ఫౌండేషన్ కోర్సు తీరుతెన్నులు, ఫలితాలపై విజయవాడలో జరిగిన సదస్సుకు హాజరైన మంత్రులు ఫౌండేషన్ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ కోర్సును విస్తృతం చేసేలా చర్యలు చేపడతామని మంత్రులు చెప్పారు. నా దృష్టిలో అయితే ఇప్పుడు మీరు తీసుకునేది ఓన్లీ 5 to 10%. పిల్లలు చెప్పినట్టుగా ఇంకా 95% గ్యాప్ ఉంది. రాబోయే సంవత్సరం అంటే 16-17లో ఆ గ్యాప్ కూడా ఫుల్ చేస్తాం. ఈ సమ్మర్లో కూడా ఒక 20-25 డేస్ దీని మీద ఫౌండేషన్ పెట్టిస్తాను. ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకి, మున్సిపల్ స్కూల్స్లో చదువుతున్న ఈ నిరుపేద కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ మందికి ఈ కోర్సు అందించేదానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తాం. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే ఆర్థికంగా పురోగతి సాధించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన స్టార్టప్ సదస్సులో పాల్గొన్న ఆయన ఎలీప్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శిక్షణ పొందిన 10,000 మంది మహిళలకు గుర్తింపు పత్రాలు అందించారు. మహిళా పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్న వారిని ప్రశంసించిన వెంకయ్య మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తున్నామని, పార్లమెంట్లో ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ప్రధానమంత్రి గారి చొరవతో 20 లక్షల మంది బ్యాంకు ఖాతాలు తెరిచారు దేశంలో, రికార్డు స్థాయిలో 1 year లో. దాంట్లో ఇంకా సంతోషం ఏంటంటే 10,20 లక్షల మంది మహిళలు, 10,20 లక్షల మందికి మహిళలు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఈ ఒక్క సంవత్సరంలో 1,00,000 కోట్లు ముద్రా బ్యాంక్ అప్పించింది. దాంట్లో ఇప్పటికి 3,26 లక్షల మందికి లబ్ధిదారులు. దాంట్లో సగం మందికి పైగా 60% మందికి పైగా మహిళలకు ముద్రా బ్యాంకు రుణం ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో దాన్ని మరింత పెంచాలని ప్రధానమంత్రి ఉద్దేశం. హైదరాబాద్ శివారు పటాన్చెరు పారిశ్రామిక వార్డులోని వీర్కో పరిశ్రమలో ప్రమాదకర రసాయనం వెలువడి 2 కార్మికులు మృతి చెందారు. పరిశ్రమలో మధ్యాహ్నం రియాక్టర్ శుభ్రం చేసేందుకు శ్రీనివాస్ గౌడ్, తిరుపతి రెడ్డి అనే కార్మికులు లోపలికి దిగారు. అక్కడ రసాయనం లీక్ అవ్వటం వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని యాజమాన్యం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆసుపత్రి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు పరిశ్రమలో ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలో విమాన ప్రమాదం కలకలం సృష్టించింది. వాడుకలో లేని ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన A320 ఎయిర్ బస్ విమానాన్ని బేగంపేట విమానాశ్రయం నుంచి ఫెరోజ్గూడ ప్రాంతంలోని శిక్షణా కేంద్రానికి తరలిస్తుండగా విమానం బరువు ఎక్కువై క్రేన్ ఇనుప చువ్వలు విరిగిపోయి రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో ఇంజన్, ఇంధనం లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున కావడం సహా రహదారిపై రాకపోకలు లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రహదారికి అడ్డంగా ఉన్న విమానాన్ని 5 భాగాలుగా విభజించి అక్కడి నుంచి తరలించాలని ఎయిర్ ఇండియా అధికారులు భావిస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వ పోరు రసవత్రంగా మారింది. కీలకమైన న్యూయార్క్ ప్రైమరీ ఎన్నికలకు ముందు జరిగిన వ్యోమింగ్ ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్లపై సొంత పార్టీ అభ్యర్థులు బెర్నీ సాండర్స్, టెడ్ క్రూజ్లు ఘన విజయం సాధించారు. హిల్లరీ క్లింటన్పై బెర్నీ సాండర్స్ వరుస విజయాలతో దూసుకెళ్తుండగా కొలరాడో ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్పై టెడ్ క్రూజ్ క్లీన్ స్వీప్ చేశారు. ఈ విజయం ఏప్రిల్ 19న జరిగే న్యూయార్క్ ప్రైమరీ ఎన్నికల్లో గెలవడానికి నైతిక స్థైర్యం ఇస్తుందని సాండర్స్, క్రూజ్లు భావిస్తున్నారు. వ్యోమింగ్లో సాండర్స్ హిల్లరీ క్లింటన్ కంటే 12 పాయింట్లు ఎక్కువ సాధించి 56% ఓట్లు సాధించారు. అయితే హిల్లరీ సాండర్స్పై తన ఆధిక్యతను కొనసాగిస్తున్నారు. ఈ ప్రైమరీ ఎన్నికల వరకు క్లింటన్ 1287 మంది ప్రతినిధుల మద్దతును కూడగట్టగా సాండర్స్ 1037 మంది ప్రతినిధుల మద్దతు సాధించారు. అటు రిపబ్లికన్ అభ్యర్థి టెడ్ క్రూజ్ కొలరాడోలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 13 మంది ప్రతినిధుల మద్దతు సాధించారు. ఇంతటి అఖండ విజయం అందించిన కొలరాడో ప్రతినిధులకు క్రూజ్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ బంగా, అసోంలో రేపు జరగనున్న శాసనసభ ఎన్నికల 2వ విడత పోలింగ్కు సర్వం సిద్దమైంది. అసోంలో ఎన్నికలు జరగనున్న 61 స్థానాల్లో 525 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న పాలక కాంగ్రెస్తో పాటు భాజపా, అస్సాం గణ పరిషత్ కూటమి, ఏఐడిఎఫ్ కూటమి అభ్యర్థుల భవిష్యత్తును 1,04,35,000 మంది ఓటర్లు తేల్చనున్నారు. మొత్తం 12,699 పోలింగ్ కేంద్రాల్లో 50,000 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బోడో తీవ్రవాదుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు సహా బంగ్లాదేశ్, భూటాన్ సరిహద్దు జిల్లాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. 2వ విడతలో అదృష్టం పరీక్షించుకోనున్న వారిలో మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంతా, భాజపా నేత హిమంత బిశ్వశర్మ ఉన్నారు. పశ్చిమ బంగాల్లో ఎన్నికలు జరగనున్న పశ్చిమ మిడ్నపూర్, బంకురా, బుర్దువాన్ జిల్లాల్లోని 31 నియోజకవర్గాల్లో కూడా ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 2వ విడతలో మొత్తం 163 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 70 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాలో 804వ ఉర్సు ఉత్సవాలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ చాదర్ పంపించారు. ప్రధాని పంపిన చాదర్ను దర్గాలో అందజేసిన కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రధాని శాంతి సందేశాన్ని చదివి వినిపించారు. ఖ్వాజా మౌనుద్దీన్ చిస్తీ భక్తులకు లేఖలో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని భారతీయ సూఫీ సంప్రదాయానికి చిస్తీ గొప్ప నిదర్శనమని కొనియాడారు. మానవత్వాన్ని చాటుకోవడానికి మించి గొప్ప దైవ ప్రార్థన లేదని చిస్తీ నిరూపించారని పేర్కొన్నారు. దేశంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నఖ్వీ చెప్పారు. 7 రోజుల భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్స్, ఆయన భార్య కేట్ మిడిల్టన్ తొలి రోజు ముంబైలో గడిపారు. మొదట 2008 నవంబర్ 26 ఉగ్రదాడి స్మారకాన్ని సందర్శించిన వారు నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం తాజ్ హోటల్ను సందర్శించి అక్కడ ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి నివాళులర్పించారు. తర్వాత ఓవల్ మైదానికి చేరుకుని మాజీ క్రికెటర్ సచిన్ తెందుల్కర్తో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. తర్వాత దక్షిణ ముంబైలోని ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలకు వెళ్లి అక్కడ చదువుకునే చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. కేట్ చిన్నారులతో ఫుట్బాల్ ఆడారు. అనంతరం ప్రముఖులతో కలిసి విందు సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. కేరళలోని పుట్టింగల్ ఘోరకలిలో 106కు చేరిన మృతులు. బాణాసంచా ప్రదర్శనకు అనుమతి లేదన్న చాందీ సర్కార్, న్యాయ విచారణకు ఆదేశం. పేలుడు ఘటనపై యావత్ భారతావని దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 12 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రమాద బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ, మాటల కందని ఘోర దుర్ఘటనగా అభివర్ణన. కేరళకు అండగా ఉంటామని భరోసా. విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సహా 11 మంది దుర్మరణం. తెలంగాణ సచివాలయానికి సమీపంలోనే అంబేద్కర్ భారీ విగ్రహం 36 ఎకరాల్లో నిర్మించాలని కేసీఆర్ సర్కారు నిర్ణయం. ఈ నెల 14నే శంకుస్థాపన. హిందూకుష్ పర్వత శ్రేణుల్లో మరోసారి భారీ భూకంపం. పాకిస్తాన్లో 2 మృతి. ఢిల్లీ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రకంపనలు. బంగాల్, అసోంలో రేపు 2వ విడత పోలింగ్. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.